కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భవిష్యత్తు కోసం మోడీ దగ్గర మోకరిల్లిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ ప్రచారం చేసిందని కేకే ఆరోపించారు. వీటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. మోడీ కనుసన్నల్లోనే కేసీఆర్ ఉన్నాడని, కూతుర్ని కాపాడుకోవడానికి కేసీఆర్ చీకటి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పారు. ఇక బీఆర్ఎస్ నేతల మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కేకే మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కావాలంటే మోడీ గారు ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఎవరికి ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకొకటి కాదు ఇవాళ. అందుకే బీఆర్ఎస్ పార్టీ వివిధ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి ఇంకా కూడా నిస్సిగ్గుగా వారి క్యాడరు ఇవాళ అక్కడక్కడ మా ఓట్లన్నీ కూడా మేము బీజేపీకి ఇస్తాం, ఎట్టి ప్రశ్నలు కాంగ్రెస్ గెలవకూడదని చెప్పి వాళ్ళు తిరుక్కుంటూనే ఇవాళ అనేక ప్లేసులలో వాళ్ళు బీజేపీకి ఓటు వేయని బీఆర్ఎస్ కార్యకర్తలే స్వయంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు నేను వచ్చినప్ప మీకు కావాలంటే నేను వీడియో క్లిప్పింగ్లు ఇవన్నీ కూడా మీకు తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ రేపో ఎల్లుండో పెట్టి చూపించమంటే చూపిస్తాను. ఎందుకంటే కండువానేమో బీఆర్ఎస్ కండువా, ఓటు వేయమని వాళ్ళు చెప్పింది ఎవరికై అంటే బీజేపీకి. ఎందుకంటే వాళ్ళ చెల్లె కవిత గారు ఇవాళ తిహార్ జైలు నుంచి బయటికి రావాలంటే వాళ్ళు మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి అనేకమైన పాటలు పడుతుండ్రు, ఇవాళ అనేకమైన కుప్పిగంతులు వేస్తుండ్రు. ఇవాళ మోడీ యొక్క మోడీ దగ్గర మోక్షం పొందడానికి వాళ్ళు చేస్తున్న పాటలకు ఇంత అంత కాదు. ఇవాళ దేశమంతా కోడై కూస్తుంది. ఇవాళ మీ ఇద్దరిది కూడా బీఆర్ఎస్ పార్టీది, బీజేపీ పార్టీది అనేక సందర్భాల్లో మా కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది. అలా వాళ్ళదంతా కూడా గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. ఎందుకంటే వాళ్ళ దోస్తీ అనేది బాహాటంగా బయటపడ్డది. ఇవాళ అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఏదైతే ప్రెసిడెంట్ ఎలక్షన్ నుంచి మొదలుకుంటే ఉపరాష్ట్రపతి ఎలక్షన్ నుంచి మొదలుకుంటే ప్రతి సందర్భంలో చివరి